కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు. పేదల సంక్షేమం పట్టించుకోకుండా అబద్దాలు, అభూత కల్పనతో పాలన సాగుతుందని దుయ్యబట్టారు. తమ హయాంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తే ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీని దూషించడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు ఆయన. అంతకంటే ముందు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇంతకీ ఒయ్యిలు పెట్టింది ఏడనుకుంటున్నారు? బీఆర్ఎస్ హెడ్ ఆఫీస్ లా దీక్షా దివాస్ ప్రోగ్రామ్ నడుస్తున్నది కదా, గన్ల ఇదొకటి. తెలంగాణ మీద కేసీఆర్ సార్ రాసినాయి, కేసీఆర్ సార్ మీద లీడర్లు రాసినాయి, అభిమానులు తెచ్చినాయి, అన్ని పట్టుకొచ్చి పెట్టిండ్రు. మొత్తం ఇవే ఉంటే ఎట్లని ఎరైటీ కూడా కొన్ని పెట్టిండ్రు. మొత్తం కలిపి ఓ 70-80 వేల పుస్తకాలు ఉన్నాయో. రాజకీయాలకు చిన్న బ్రేక్ తీసుకున్న రామన్న మలేషియా పోయి వచ్చేండు. కాంగ్రెస్ ఏడాది ఏలుబడి ఆగమాగం ఉంది, అందరిని తెలుగు వేసిర్రు, హామీలు తీరుస్తలేరని గరమైండు వర్కింగ్ ప్రెసిడెంట్. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో రాయించుకుంటాం. రుణమాఫీ బోగస్ అని తేలిపోయింది. 2 లక్షల లోపు కూడా కాలేదు. మేము కోకాకోలా తెస్తే నేను ఆడవై ఈ మొగోడు ఏదో పెద్ద పోదులు పట్టినట్టు ఇట్లా పట్టుకోయిందో ఇట్లా నువ్వు పీకిందేముందల్లా. అప్పుల మీద సర్కారు అబద్ధాలు చెప్పి బదనాం చేస్తున్నారట. సచివాలయంలో పెట్టి కొత్త తెలంగాణ తల్లి విగ్రహం పక్కా తీసేస్తారట బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే. 4th సిటీ అన్నాడు. రైతులు 15,000 ఎకరాలు భూములు ఇవ్వాలంటున్నాడు. రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి అక్కడే 500-600 ఎకరాల భూమి ఉంది, పక్కనే ఉంది. ఇస్తాడా రేవంత్ రెడ్డి? జాగృతి మీటింగ్ పెట్టి కవితక్క కూడా గట్టిగానే అడిగింది గవర్నమెంట్ ను. ఈ ముచ్చటి ఇట్లుంటే నా మీద దొంగ కేసులు బనాయిస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టేయాలి, అరెస్ట్ కాకుండా చూడాలని హైకోర్టుకు పోయిండు హరీష్ రావు సారు. ఇక ఇటు చూడండి, కౌశిక్ రెడ్డి సార్ ఎట్లా కంట్రోల్ తప్పిండు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వస్తున్నా అని ఫోన్ చేస్తే ఏసీపీ వెళ్ళిపోయిందట, సిఐ కూడా పోతుంటే ఆగబట్టిండ్రు. అట్లా పోతారని గిట్లా ధమ్కేలు ఇచ్చిండు. It is your duty to receive him and restrict properly. This is, I am talking you about the health. ఇంతకు సార్ ఎందుకు వచ్చిందంటే ఈయన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలని పిటిషన్ ఇస్తా ఉన్నాను. దే ఆర్ ట్యాపింగ్ అవర్ ఫోన్స్. ఇట్ ఈస్ ప్రైవసీకి మాకు భంగం కల్పిస్తా ఉన్నారు. కానీ ముందే కంప్లైంట్ ఇవ్వాలిగా, నీ మీ లీడర్ మీద కేసు అయినాక ఇస్తే ఎట్లా సారు? గమ్మత్ ఏంటంటే ఇప్పుడు కంప్లైంట్ అన్నది తీసుకుంటున్నారు. ఇదే ఫోన్ ట్యాపింగ్ గురించి అప్పట్లో ఫిర్యాదులు ఇచ్చే ఛాన్స్ కూడా లేకుండే.